బాబు అభిమన్యు బాబు గారు ఖచ్చితంగా ఇంతవరకే 15 లక్షల రూపాయల గుడి కొరకు చేసిండు. నేను ఎప్పుడున్నాం దాదాపు 100 గ్రామాలలో బొడ్రాయి పండుగలు, కోటమైసమ్మల పండుగలు 2 సార్లు చేసిండు. వాళ్ళ ఊర్లో కూడా మన ఊర్లో కూడా ఈ 6 నెలలు కాకముందు ఈ 6 నెలలలోపు మన ఊర్లో ఉన్న గుళ్ళని కూడా ఖచ్చితంగా సహాయ సహకారాలు తీసుకుంటాడు, ఖచ్చితంగా చేస్తాడు. మీకు ఒక్కటే పాదాభివందనం చేస్తున్నా. నేను మటుకు ఈరోజు మళ్ళీ నన్ను దూరం చేసుకుంటే మీకు ఎవరికి కనిపించకుండా నా అధ్యక్ష పదవి అమ్ముకొని ఖచ్చితంగా బయటికి వెళ్ళిపోతా. మీకు దండం చేసి చెప్తున్నా. నేను ఎటువంటి కూడా తప్పు గెలుస్తావా వంత మంచిగా ఉంది. ఎందుకంటే అందరి ఆశీర్వాదం ఉంది, పెద్దల ఆశీర్వాదం ఉంది. గమనించాలి, అందరి ఆశీర్వాదం. వాస్తవానికి ప్రజల నాయకుడు మరి అట్లాంటి నాయకుని ఒకటే రోజు ఉంది కాబట్టి మీరు ఒక రాజపూర్ ఉదాహరణ తీసుకోవాలి. లాస్ట్ టైం 2 సార్లు రామకృష్ణ ఓడిపోయాడు రాజపూర్లో. మేము కూడా పార్టీలకు అతీతంగా అందరం పక్కకెట్టి మరి అందరి లక్ష్మణ్ సార్తో పాటు అభినంద్ గారు మేమంతా కూడా పనిచేసేటువంటి నాయకుడికి ఒకటి కావాలని చెప్పేసి ఈరోజు రామకృష్ణ మద్దతు ఇస్తున్నాం. దీంట్లో మన కుటుంబంలో మరొక బిడ్డలాగా, మన తమ్ముళ్ళలాగా మీ సేవకుడిగా పనిచేస్తాడు. మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే రకరకాలు చెప్తారు. ప్రతి దానికి వెంకటయ్యకి మేము అండగా ఉంటాం, పెద్దలు అండగా ఉంటారు కాబట్టి అర్థం చేసుకోండి. మీ బిడ్డగా మన ఇంట్లో ప్రతి ఒక్కరు వెంకటయ్య అనుకున్నాం. ఈసారి అవకాశం ఇవ్వని చెప్పేసి కూడా అందరి తరఫున మీకు కూడా మేము చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇక పెద్దలు సర్పంచ్ ఎన్నికలలో మొదటి విడత ఎలక్షన్లు ఎల్లుండి జరుగుతాయి. ప్రచారానికి ఇయ్యాలనే లాస్ట్. ఇంకా ఈ సందర్భంగా పాలమూరు జిల్లా వ్యాప్తంగా మొదటి విడత ఎన్నికలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అక్కడ అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం చేస్తుర్రు. ఈ సందర్భంగా పాలమూరు జిల్లా రాజపూర్ మండలం కుచరకల్ గ్రామానికి చెందిన వెంకటయ్య గౌడ్ ప్రసంగం చేస్తుంటే అక్కడున్న మహిళలందరూ ఒక్కసారిగా కన్నీటి పర్యంతం అయ్యారు. గత కొన్ని సంవత్సరాలుగా పూర్తిగా ప్రజలను నమ్ముకొని సేవ చేస్తున్నానని, మీకు కష్టం వస్తే మీకు కష్టానికి నేను అడ్డంగా ఉన్నా, ఈసారి నన్ను తప్పకుండా గెలిపించాలని అన్నారు. ఇంకా గత సంవత్సరంలో ఇంతకుముందు ఎలక్షన్లో ఎట్లా ఓడిపోయాడు ఏం కథ మొత్తం చెప్పడంతో అక్కడున్న ఆడవాళ్ళందరూ ఒక్కసారి కన్నీటి పర్యటమయ్యారులా. ఇంకా అక్కడే ఉన్న రాజపూర్ మండల నాయకులతో పాటు యువ నాయకుడు చించోడు అభిమాని రెడ్డి వెంకటయ్య గౌడ్ని సంధాయించుండ్రు. ఇంకా గ్రామస్తులంతా ముక్తాకంతంతో వెంకటయ్య గౌడ్ని గెలిపించి తీరుతామని హామీ ఇచ్చిండ్రు. అవసరం లేదు. నేను ఏం చెప్తున్నా, 2 సార్లు ఓడిపోయినా. గతంలో కూడా నేను పోటీ చేయాలని కాదు, వీళ్ళ మద్దతు మా అన్నకు కూడా చేసేటి వాళ్ళు గారు అంటున్నారు కదా 30 ఏళ్ల నుంచి వాళ్ళేనా అంటే వాళ్ళు అడ్డుకుంటూనే ఉన్నాం. మంచితనానికి ఓట్లు వేయాలని కోరుకుంటున్నాం. ఆ రోజు కూడా ఒక డమ్మీ క్యాండిడేట్ ఖచ్చితంగా గెలిపించి మన ఊరు మీకు వదిలేవాళ్ళు. వాళ్ళతోని రాజకీయం ఉండాలనే కానీ ప్రజలకు సేవ చేయాలని ఎన్నటికీ లేదు. చిన్నప్పటి నుంచి కూడా నేను 10వ తరగతి చదివిన చదువు అవ్వలేదు. యాక్చువల్గా మా అమ్మ నాన్న కూలి చేసేటోళ్ళే. వీళ్ళందరూ చదివినా కూడా ఈరోజు ఈ స్థితికి ఎదిగినంటే నా కష్టం, నాకందరు పెద్దల సహకారం. మేమందరం కూడా మిత్రులము. అన్న మాకొక సీనియర్ బచ్చిరెడ్డి నా క్లాస్మేట్. ఎదుగుతూ ఉంటే తొక్కుదామనే కానీ ఈ రోజు వరకు కూడా వాళ్ళందరూ నాకు శత్రువులు గారు. మీ అందరికీ తెలుసు కూడా వాళ్ళు నాకు చాలా దగ్గర ఉండేవాళ్ళు. మా అన్నను ఆ రోజు కూడా నేను పోటీ చేయకపోతే మా అన్న కూడా మద్దతు ఇచ్చేవాళ్ళు కాదు. వాళ్ళు వేరే మీ అందరికీ తెలిసిన వాళ్ళకు దయచేసి గమనించండి. మీరు ఎవరు చేస్తున్నారు ఈ 30 ఏళ్ల నుంచి రాజకీయాలని? ఎవరు ఏం డెవలప్మెంట్ చేస్తున్నారు? గుడి కట్టలేదు, ఏం చేయలేదు. వాళ్ళు పనులు చేసుకుంటున్నారా? మన వాళ్ళు పనులు చేస్తున్నారా? ఏ పేదవాడైనా పని చేస్తున్నాడా? ఒకసారి గమనించండి మీరు. నేను కూడా ఈరోజు కష్టపడడానికి తయారున్నా. ఎక్కడైనా కష్టం చేయగలుగుతా. నేను చిన్నప్పటి నుంచి 400 రూపాయల జీతాన్ని పనిచేసిన. 400 రూపాయలు 92 సంవత్సరంలో నా దోస్తులతో సహా నేను జింకలేంకట తిరుపతి వీళ్ళందరం కలిసి బోరింగ్ మళ్ళు నేను ముట్టుకుంటే పాసిపోయేటప్పుడు మా అమ్మట్లో తెలుసు. అట్లాంటి బండి మీద బోరింగ్ మళ్ళు ఎట్లుంటాయో తెలుసు. కష్టం చేసినోడిని. ఆ కష్టం తర్వాత కార్మికునిగా కూడా 13 ఏళ్ళు పనిచేసిన. అక్కడ కూడా పెద్దలు కొంతమంది
సంబరానికి ప్రయత్నించారు. కార్మికుల పక్షాన ఉంటాననే ఒక్కటే ఒక ఉద్దేశంతో గుండ్లపట్లపల్లికి వెళ్ళి బాలనగర్ వాగుల తాగుకున్నాం. వాగులు నడుచుకుంటూ పోయినా కష్టం తప్ప వేరే తెలియదు. అయినా కూడా ఆర్థికంగా మా అందరు పెద్దల అందరితోటి మంచిగా ఎదిగినని ఒక్కటే వీళ్ళకి ఈర్ష. ఆ ఈర్షల మా అందరినీ కూడా పంచాయతీ చేసినా, మంచి చేసినా, చెడు చేసినా వెంకటి గారు డైరెక్ట్ మాట్లాడతాడు, మంచి చేస్తాడు అనేది ఉంటుంది. కాబట్టి వాళ్ళు నన్ను దగ్గరన చేయనించలేదు. నేను దుర్మార్గుని మూర్ఖుని కాదు. నా ముక్కుసూటితనం, నా మంచితనం వాళ్ళు వీళ్ళకు ఏది కూడా తీసుకొనియడనే బాధ తప్ప వేరేది కాదు. వాళ్ళకు కూడా ఎక్కడున్నాడు మనోరెడ్డి సార్ కొడుకు, ఎక్కడున్నాడు? ఏమను చేసిండా? మనకు నిన్న దగ్గర కూడా వెంకటయ్యనే గెలిపిద్దాంరా, వెంకటయ్య అందరు చెప్పిండు. ఇప్పటివరకు కూడా తీసుకొచ్చి ఇక్కడున్న స్వార్థపరులు, ఇక్కడ బాబు కాదు, ఇక్కడున్న స్వార్థపరులు ఆయనను రెచ్చగొట్టి తీసుకొచ్చిండు నన్ను మీదికి. నేను ఈసారి అందరు సానుభూతి ఉంటుందని ఖచ్చితంగా గెలిచి ఖచ్చితంగా మంచి పనులు చేస్తానని కూడా తెలియజేస్తానని కూడా చెప్తున్నాను. మన వెంబడి నేను చేసే పనులకు మీ అందరికీ తెలిసి ఏం తెలంగాణ ఈరోజు కుచ్చర్కల్ గ్రామంకి విచ్చేసినందుకు బాగా సంతోషంగా అనిపిస్తుంది. గ్రామస్తులకు అందరికీ కూడా పేరు పేరున నాకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గతంలో కూడా మీ వెంకటయ్య అన్నట్టు పెద్దలు అందరూ అన్నట్టు ఈయన ఒక చిన్న స్థాయి నుంచి ఈరోజు ఒక స్థాయికి చేరుకోగలిగినట్టు చాలా కష్టాలను అనుభవించిండు. అన్ని రకాలుగా మీ అందరిలో నేను ఒకటే అంటున్నాను, మీ అందరికి కూడా వెంకటయ్య అనేవాడు మన కుచ్చర్కల్ గ్రామస్తుడు. కుచ్చర్కల్లో పుట్టిండు, కుచ్చర్కల్లో పెరిగిండు, కుచ్చర్కల్లోనే ఉంటాడు, కుచ్చర్కల్లోనే చనిపోతాడు. కానీ ఎక్కడి నుంచి వచ్చి ఈరోజు మేము రాజకీయం చేస్తాము అని అంటే అది జరగని పని. మీరందరూ కూడా వెంకటయ్యని గెలిపియండి. వెంకటయ్యని గెలిపించే బాధ్యత మీది. ఆయనకి అండగా మేమందరం నిలబడి మీ అందరికీ ఈ కుచ్చర్కల్ గ్రామంని డెవలప్మెంట్ చేసే బాధ్యత మా అందరిది. ఇది ఒక హామీ ఇస్తున్నాను. ఇంతకుముందు ఆనంద్ గౌడ్ గారు చెప్పారు, మనొక శివాలయం ఉంది. గతంలో కూడా మేమందరం కలిసి ఆ శివాలయం దగ్గర పోవడం జరిగింది. శివాలయం దగ్గర అన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. కానీ అన్వయ కారణాల వల్ల అది పెండింగ్ అయింది. ఈరోజు మీ అందరికీ హామీ ఇస్తున్నాను, ఏదేమైనా ఆ శివాలయం మేము పూర్తి చేస్తాం. దానికి విగ్రహాలు కానివ్వండి, ధ్వజస్తంభాలు కానివ్వండి, ముఖద్వారం కానివ్వండి, అన్నీ కూడా మా నాయనమ్మ పేరు పైన నేను గతంలోనే చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, మీ అందరికి మాట ఇస్తున్నాను. మీరు మనందరం కలిసికట్ల ఆ శివాలయాన్ని పూర్తి చేద్దాం. కోటమైసమ్మ పండుగ చేద్దాం, బొడ్రాయి పండుగ చేద్దాం, బీరప్ప గుడి చేద్దాం. ఇంటింటికి మీరు వెంకటయ్యని గెలిపియండి. ఇంటింటికి మేము తిరిగి చీరలు పంచి, నేను సొంత నా డబ్బులతో చీరలు పంచి వైభవంగా ఒక పూజ కార్యక్రమాలు చేసుకుందాం. మనము అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, వెంకటయ్య ఎవరు? వెంకటయ్య మనవాడు, అందరివాడు. వెంకటయ్యలా ఒకటే ఈయన అన్నట్టు కొంచెం చిన్న ఏదైతే కొంచెం గట్టిగా మాట్లాడతాడు, సహించాడు అనేది ఉంటుంది. అది కూడా ఇప్పుడు తగ్గించుకుంటాడు. మీ అందరితో పాటు ఉంటాడు. మీ అందరూ ఆశలతో మీరందరూ ఆయనని కడుపులో పెట్టుకొని చూసుకోండి. గెలిపించే బాధ్యత మీది. మళ్ళీ చెప్తున్నాను, వెంకటయ్యని మీరు గెలిపియండి. ఆ బాధ్యత మీరు తీసుకోండి. ఊరిని డెవలప్ చేసే బాధ్యత మేమందరం తీసుకుంటాం. ఇంకోటి, ఇదొక సర్పంచ్ ఎలక్షన్లకి రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేదు. ఇదంతా కేంద్ర ప్రభుత్వం వచ్చిన నిధులు. మేము మా క్యాండిడేట్ గెలిస్తే, కాంగ్రెస్ క్యాండిడేట్ గెలిస్తే మేము నిధులు ఇస్తామనేది తప్పు. ఈ ప్రభుత్వంకి సంబంధం లేకుండానే కేంద్ర ప్రభుత్వం నుంచి ఫండ్ వస్తుంది. మన గ్రామంని డెవలప్ చేసుకుందాం. 2 సంవత్సరాలు అయిపోయినాయి. ఇంకో 2 సంవత్సరాలు ఓపిక పడితే మన ప్రభుత్వం వస్తుంది. అందరు ఈరోజు ఆడపిల్లల ముఖాలలో కళలు కనిపిస్తలేవు. మేమున్నప్పుడు, అదే మా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతి ఒక్క మహిళ సంతోషంగా ఉన్నది. ఇంటింటికి నల్ల అందించిండు, అన్నీ చేసిండ్రు. ఈరోజు మళ్ళీ కూడా చెప్తున్నాం, మీరందరూ కూడా ఈ ఒక కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపియండి. మేమందరం కూడా మీ అందరూ ఎంబడి ఉండి ఈ కుచ్చర్కల్ గ్రామంని ఒక ఆదర్శ గ్రామంగా డెవలప్ చేస్తాం. ధన్యవాదాలు. కత్తెర గుర్తుకే ధన్యవాదాలు. మేమందరం కలవద్దా అని ఇన్ని రోజులు రాజకీయాలు ఎట్లా చేసిండ్రు అంటే వాళ్ళని వేరుపాటుపడి చేసిండ్రు. ఈరోజు ఆనంద్ గౌడ్ గారిని కూడా కోరుకుంటున్నాను, వెంకటయ్య బయటోడు కాదు, మీవాడు. మీరందరూ కృషి చేసి ఆయనని గెలిపించే బాధ్యత ఆనంద్ గౌడ్ గారికి కూడా అప్పచెప్తున్నాను. ఆనంద్ గౌడ్తో పాటు అందరూ కూడా తీసుకోవాలి, గెలిపించి తీసుకురండి. ఆనంద్ గౌడ్ గారు
ఈ మాట ఆనంద్ గౌడ్ గారు ఈ మాట ఇవ్వాలి. మీరు ముందలుండి వెంకటయ్యని గెలిపించే బాధ్యత తీసుకోవాలి. ప్రతి 5 సంవత్సరాలకు ఎలక్షన్ వస్తూనే ఉంటుంది. దీంట్లో ప్రత్యేకంగా ఇక్కడ అక్కల కమ్మాలకు మీకు నమస్కారం చేస్తూ ప్రత్యేకంగా ఎందుకమ్మా అంటే మన ఇల్లు మంచిగా ఉండాలి, మన సంసారం మంచిగా ఉండాలంటే అమ్మలక్క చేతుల్లో ఉంటుంది. మరి గ్రామాల అభివృద్ధి కావాలంటే మంచి నాయకులు ఎన్నుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. ఎలక్షన్ ఒకసారి మనం గమనించాలమ్మా, ఎవరైతే అభ్యర్థులు నిలబడతారో ఎలక్షన్ అన్నప్పుడు ఎవరైనా ఊళ్ళో అన్ని పార్టీలకే నిలబడతారు. కానీ నిలబడ్డటువంటి వ్యక్తులు ఒక్కసారి మనందరం కూడా మనస్ఫూర్తిగా గుండె మీద చేసుకొని గ్రామం కోసం ఎవరైతే పాటుపడతారో గ్రామాన్ని ఎవరు మంచి అభివృద్ధిలో తీసుకుపోతారో అనేది ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే రేపు ఇవాళ సాయంత్రం అయితే ప్రచారం అయిపోతుంది, 11 తారీఖు అయితే ఓట్లు అయిపోయింది. కానీ 5 సంవత్సరాలు మన గ్రామం కోసము మన అభివృద్ధి కోసము ఏ రాత్రి ఆపద వచ్చినా ఏ ఊళ్ళో ఏ సమస్య వచ్చినా రేపు మాట్లాడేటువంటి వ్యక్తి ఎవరు అనేది మనం అర్థం చేసుకొని ఓటాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మరి దీంట్లో ఆలోచన చేస్తే గతంలో కూడా మరి లక్ష్మణరెడ్డి గారికి వారు చాలా దగ్గర, వెంకటయ్య గౌడ్ వారితో పాటు యువ నాయకుడు, గ్రామాలు ఏ పదవి లేకపోయినా గ్రామాల అభివృద్ధిలో అన్ని రకాల తన సొంత ఖర్చులతో ఈరోజు మన అభిమారెడ్డి గారు కూడా రేపు ఏ గ్రామం ఏ పదవి లేకపోయినా కూడా అవసరానికి నేను ఉన్నాను, అవసరానికి నేను అన్ని రకాలు ఆదుకుంటానని చెప్పేసి వారు కూడా మరి వెంకటయ్య గౌడ్ గారికి మద్దతు ఇవ్వం. మరి దానికి తోడు అన్న అనుభవస్తులు మేమంతా రాజాపూర్ మండలి కూటమిలో ఉన్నాం. మేము చూసిరు మరి రాజాపూర్ మా అందరి సమిష్టి కృషితో రాజాపూర్ మేము చక్కగా మంచిగా చేసుకున్నాం. మరి ఇక్కడ కూడా రాజాపూర్ నాయకులమంతా కూడా నేను వెంకటయ్య గౌడ్ ఉన్నాం. మరి దాంట్లో మాకు ప్రత్యేకంగా ఉంటే వెంకటయ్య గౌడ్ మేము క్లాస్మేట్లో కూడా కలిసి చదువుకున్నాం. మరి ఇప్పుడు కూడా అంటే పోయినసారి ఎలక్షన్లో కూడా మరి వెంకటయ్య గౌడ్కు ఎలక్షన్ అన్నాక ఎవరైనా ఓటమి గెలుపు సాధ్యం ఉంది. కానీ గతంలో కూడా ఓడిపోయినా కూడా మీ జనాల్లో ఉండుకుంటూ మీ సేవలు అందించుకుంటూ మీ దగ్గర ఉన్నారు. కాబట్టి ఈసారి అందరూ కూడా దయచేసి, ఎందుకంటే గ్రామంలో ఉన్నటువంటి నాయకుని రేపు ఊరు సమస్యలు పట్టుకునే నాయకుని మీరు పార్టీలకు అతీతంగా పార్టీలు పక్కన పెట్టి కులాలు పక్కన పెట్టి నిజంగా గ్రామంలో ఉన్నటువంటి నాయకులు మీకు పూర్తి మద్దతు ఇస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా పేరు అందరూ కూడా మరొక్కసారి నమస్కారం తెలియజేసుకుంటూ, మేము ఎంతసేపు ఉన్నా చెప్పిపోవటమే ఈరోజు. కానీ గెలుపు అనేది మీ చేతిలో ఉంది. గెలిచేది వెంకటయ్య గౌడ్ కాదు, మీరు ప్రతి ఒక్కరు కూడా వెంకటయ్య గౌడ్ కావాలని చెప్పేసి కూడా మరొకసారి అక్కడ గుర్తుకే మరి ముఖ్యంగా రేపు ఏదైనా సమస్య వెంకటయ్యతో పాటు మేము మండల హెడ్‌క్వార్టర్లో ఉంటాం. ఏ సమస్య వచ్చినా కూడా మేము అందుబాటులో ఉంటామని చెప్పేసి కూడా మరొకసారి ప్రత్యేక